నేను విధువలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వీడియోలోకి భద్రంగా వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ ఈ రోజు వచ్చేసి సోమవారం, 2వ కార్తీక సోమవారం. శుభాకాంక్షలు. సక్సెస్ఫుల్ గా అయితే 2వ వారం కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పటికి 3 times ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసినట్టు. అంటే కార్తీక సోమవారం ఫస్ట్ది, ఈ సెకండ్ది, అండ్ మొన్న శనివారం వచ్చేసి కోటి సోమవారాలు వచ్చింది కదా, సో 3 times. చూద్దాము ఇంకా నెక్స్ట్ 2 వారాలు ఎలా జరుగుతుందో. సో యా, నేనైతే పొద్దున్నే లేచి చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడు రెడీ అయ్యాను. మార్నింగ్ అంటే అసలు హడావిడిగా ఉంటుంది కదా, అసలు కుదరదులేండి. అందుకే ఇప్పుడు హ్యాపీగా రెడీ అయ్యాను. లుక్ అయితే చాలా బాగుంది కదా, ఆన్లైన్లో తీసుకున్నాను. ట్రెడిషనల్ గా రెడీ అయితే ఉండే లుక్కే వేర్ కదా, చాలా ముచ్చటగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇలా చక్కగా మంచిగా పూలు అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్నాను కదా. ఇది వచ్చేసి కొత్తగా తీసుకున్న డ్రెస్ అనమాట. నేను ఫ్లిప్కార్ట్ హాల్ కూడా చేశాను, లింక్ని ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ మీకు నచ్చింది అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సరే, అయితే ముందు పూజ చూసేయండి. నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. సో తెల్లవారుజామునే లెగవాలి కనుక నేనైతే డెకరేషన్ అదంతా కూడా మ్యాక్సిమం ఆ ముందు రోజు నైతే కంప్లీట్ చేసేస్తాను. సో ఆ డెకరేషన్లోని భాగంగా అయితే ఈ పూలని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ గార్లాండ్స్ ఉంటాయి కదా, ఈ బంతి పూల మాలని తీసాను అనమాట. మీకు గుర్తుందా, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రీవియస్ వ్లాగ్స్ చూసున్న అయితే మీకు ఖచ్చితంగా ఐడియా ఉండుంటుంది. నేను శ్రావణ శుక్రవారాలు అప్పుడు దేవుడిని చక్కగా అలంకరించుకున్నాను కదా, సో వీటితోనే. అండ్ ఇవి వచ్చేసి మేము తిరుపతిలో కొన్నాము. ఐ థింక్ ఇప్పుడు ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. యాక్చువల్గా ఇవి వచ్చేసి ఫోల్డ్ అయిపోయాయి, సో అందుకే మేము ఇట్లా ఆపోజిట్ సైడ్న ఇలా కాంట్రాస్ట్గా ఇలా విచ్చదీస్తున్నాము అనమాట. అప్పుడు చక్కగా నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇందక్కడ దాకా ఏంటో వడలిపోయినట్టుగా అనిపించాయి కదా. యాక్చువల్గా ట్రాన్స్పోర్టేషన్ లగేజ్లో వేసింది అనమాట. ఐ మీన్ కార్గోలో వచ్చినప్పుడు బాగా ఫోల్డ్ అయిపోయాయి. సో వీటిని ఇలా చక్కగా వెచ్చి తీసేసుకొని మంచిగా వేసుకున్న మహేష్ కూడా నాకైతే హెల్ప్ చేశారులేండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చక్కగా నేను వెనక అలంకారం అయితే వెనకాల చేసేసుకున్నాను. సో పూలు మాత్రం ఆబ్వియస్లీ అప్పటికప్పుడే పెట్టుకుంటాం కదా. సో మేము ముందు వెళ్ళాము అనమాట. ముందు రోజు చీరాల వెళ్తే అప్పుడు చక్కగా అంటే ముందు రోజు కాదు, ఆ ముందు రోజు చీరాల వెళ్ళాము ల్యాప్టాప్ తెచ్చుకుందాము అని. సో అప్పుడే చామంతి పూలు అండ్ సన్నజాజులు తెచ్చుకున్నాము, విరజాజులు తెచ్చుకున్నాము. నేను ఏదైనా కూడా క్వారంటైన్ చేస్తాను కనుక సో 1 day పక్కన ఉంటాయి కదా అని చెప్పేసి అలా పెట్టుకున్నాం. అండ్ దీపారాధన అయితే చేసేస్తున్నాను. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండడానికి నేను 5 ఒత్తులు వేసాను ఆ చిన్న ప్రమిదలోనే. మీకు గుర్తుందా, దుబాయ్లో ఉన్నప్పుడు 5 అంటే ప్రమిదకి 5 సైడ్లు ఉంటాయి కదా, సో అలాంటిది లేదు ఇక్కడ. నేనైతే ఏం కొనలేదు, అది అయితే అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఎందుకంటే మాకు ఫుల్ లగేజ్ అయిపోతుంది కదా, అదవే సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసాను, ఏదో కరెక్ట్గా గుర్తులేదు. అండ్ చక్కగా ఇలా 5 జ్యోతులు వెలిగిస్తే ఎంత ముచ్చటగా ఉందో కదా. అండ్ బయట కూడా మనం కార్తీక దీపం లాగా వెలిగిస్తాం కదా, సో అది కూడా వెలిగించేసిన. ఈరోజు అయితే చాలా గాలి వస్తుంది, సో జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా అడ్డు పెట్టి. యాక్చువల్గా వెనకాల నేను లైట్స్ వేయడం మర్చిపోయాను, సో వేస్తాను చూడండి ఎంత డివైన్గా ఉంటుందో. ఈ ఫ్లవర్స్ అండ్ ఈ లైట్స్ కాంబినేషన్ అయితే మాత్రం ఎప్పుడైనా సూపర్ హిట్ కాంబినేషనే. మీరు శ్రావణ శుక్రవారం వ్లాగ్స్ చూడకపోతే చూడండి, అక్కడైతే చక్కగా మందిరం లాగా ఉంటుంది కదా, అక్కడ కూడా వేశాను, చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ప్లెయిన్ గోడ అయినా కూడా ఎంత అందం తెచ్చిందో కదా. అసలు మేజర్గా అందం ఈ దీపాల వల్లనే వస్తుందిలేండి.
దానికి మించిందైతే ఏమీ ఉండదు కదా. అండ్ ఇక్కడైతే నేను ఇంకా అన్ని చదువుకునే ఉంటాయి కదా, సో అవన్నీ చదువుకుంటూ ఉన్నాను. ఇక లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తుంటే మీకు అక్కడ కనిపిస్తుంది కదా, నేనైతే థ్రెడ్ కట్టి ఆ థ్రెడ్ పైన వేసి ఇలా చాలా కష్టపడ్డానులేండి. సో అంత కష్టపడితేనే ఇంత ముచ్చటగా అనిపిస్తుంది. ఇంకేముంది, ఇంకా నార్మల్గా అన్ని చదివేసుకున్న తర్వాత ఇంకా దాదాపు 5-5:30 అలా అవుతుంది. సో ఇంకా దీపారాధన కాదు, నైవేద్యం ఇచ్చేసి అండ్ హారతి కూడా ఇచ్చేస్తున్నాను. కొంతమంది హారతిని జస్ట్ ఇట్లా ఊరికే దూరంగా పెట్టుకుంటారు కదా, కాదు ఆ హారతిని కళ్ళకి తాకేటట్టుగా, అంటే చేతులు కళ్ళకి తాకేటట్టుగా పెట్టుకుంటే కళ్ళకి మంచిది. సో అది ఇంటెన్షన్ అనమాట. నేను చాలామందిని చూసాను ఊరికే ఇలా జస్ట్ ఇట్లా ఇట్లా ఏదో అనేసుకుంటారు. అండ్ ఇక్కడ అందరూ అయితే గుడికి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా. తెల్లవారిపోయింది, బ్యూటిఫుల్ సన్ రైజ్. అండ్ ఇంకా కిందకు వచ్చి చూస్తే ఇంకా అందరూ నార్మల్ పనులు ఉంటాయి కదా, సో అందరూ ఇంకైతే కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారా, మార్నింగే ఇసుక తీసుకెళ్తూ ఉన్న ఎడ్ల బండి కనిపించింది. అండ్ అలాగే ఈ టైంలో అయితే శివమాలలు వేసుకుంటారు కదా, ఇక్కడ ఒక స్వామి వెళ్తున్నారు చూసారా. అండ్ ఈసారి ఎంతైనా కొంచెం మాలలు తక్కువగానే కనిపించాయి అని చెప్పాలి. అండ్ చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేసేస్తాను అని చెప్పేసి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రవ్వ ఇడ్లీ, అదే అండి నార్మల్ ఇడ్లీ. యాక్చువల్లీ మనమైతే రవ్వ పిండుకుంటాం కదా, నార్త్ ఇండియా సైడ్ కాదు, తమిళనాడు సైడ్ అయితే ఇడ్లీ పిండి దోశ పిండి ఒకటేలాగా ఉంటుంది. అందుకే ఎక్స్ప్లిసిట్గా రవ్వ ఇడ్లీ అని చెప్పాల్సి వస్తుంది. నార్మల్గా మన సైడ్ చేసుకుంటే ఇడ్లీ అనమాట. అండ్ దీనికి కాంబినేషన్గా అయితే అల్లపు చట్నీ చాలా బాగుంటుంది తెలుసా. ఈసారి కూడా రెసిపీ చూపించలేకపోయాను, ఇంకొకసారి పక్కా అయితే చూపిస్తాను. ప్రియా కూడా అడిగింది ఒకసారి చూపించండి అని చెప్పేసి, సో ఈసారి అయితే షేర్ చేస్తాను. అండ్ ఈరోజు స్పెషల్ కాంబినేషన్ వచ్చేసి సాంబార్ అనమాట. చాలా రోజులైంది సాంబార్ ఇడ్లీ తిని. సో ఇక్కడ బాగా వేడి పొగలు వచ్చేసి అలా అయిపోయిందండి. జస్ట్ అలా మిక్స్ చేస్తే చాలా బాగున్నది టేస్ట్ అయితే. సో ఈరోజు సాంబార్ ఇడ్లీ హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తూ తింటాను. అండ్ మీరు అందరూ అనుకుంటూ ఉండుంటారేమో కదా, చక్కగా పూజ చేసుకున్నారు కదా, మీరు ఉపవాసం లాంటి ఏమి ఉండరు అని. నేనైతే ఏం ఉపవాసం ఉండను అండి. నేను చాలాసార్లు కూడా చెప్పినట్టు గుర్తు. చక్కగా పూజ చేసేసుకొని హ్యాపీగా తినేస్తాను. నా నేచర్ అయితే అదే అనమాట. సో ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. పొద్దున్నే లెగుస్తాం కదా, కొంచెం ఆకలిగా అనిపిస్తుంది ఆబ్వియస్లీ కదా. అండ్ తినేసేసి నేనైతే టెర్రస్ పైకి వెళ్ళాను తెలుసా. నాకు ఒక అలవాటు అనమాట, అదేంటనే చూపిస్తే చూడండి. రింగ రోజెస్ లాగా తిరుగుతున్నాను కదా, ఏం లేదు, ఫ్రాక్ కొంచెం ఫ్లేర్ ఎక్కువ ఉంది. సో మంచిగా బ్యూటిఫుల్గా అలా మంచిగా వస్తుందేమో అని చెప్పి అలా ట్రై చేశాను అంతే. అండ్ ఇది వచ్చేసి కార్తీక సోమవారం కదా, సో మంచి ముహూర్తాలు ఉండేసరికి పెళ్ళిళ్ళు అండ్ గృహప్రవేశాలు బాగా జరుగుతూ ఉన్నాయి. సో అదే ఇక్కడ చూడొచ్చు మీరు కూడా.
సందడిగా అయిపోయింది. ఆ రోజు అయితే ఇది వచ్చేసి కార్తీక దీపం అనమాట, అంటే ఈవినింగ్ టైం పెడతాం కదా అది. సో ఇందుతో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.